ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటుంది. నేను ఊరకే పొగిడేవాడు నిన్ను నిజంగా ప్రేమించినోడు కాదు, నువ్వు అతని పొగడతలో నిజం లేదన్నమాట. నీ వెనకాల ఎవరైనా పొగిడితే నిన్ను గురించి అది నిజమైన సాక్ష్యం. జైపాల్ ఎంత మంచోడో మీ అందరూ ఎంతమంది నన్ను బయట చెప్పుకున్నప్పటికీ అది నా గొప్ప ఏం కాదు. నేను లేనప్పుడు, నాకు తెలియనప్పుడు నా వెనక నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, అదే నా నిజమైన సాక్ష్యం. ఇఫ్ దే టాక్ అబౌట్ బ్యాడ్, మేబీ ఐఎమ్ ఏ రియల్లీ బ్యాడ్ పర్సన్. ఇఫ్ దే టాక్ అబౌట్ గుడ్, మేబీ దే సా సమ్ గుడ్ ఇన్ మీ. అంతేగాని మనం ఏంటంటే మనం పొగడ్తలతో ముంచేయాలి, వెనక్కి వెళ్ళి గుసగుసలాడాలి, వెనక్కి వెళ్ళి మనం వారి పరువు తీయాలి. అది లోకంలో ట్రెండ్. అది కాకుండా ప్రభు బిడ్డలు ఎప్పుడు పౌలు ఎక్కడ ఎవరిని పొగిడినట్టు లేదండి. 99% ఎక్కడన్నా ఒక చోట 2 చోట్ల ఉందేమో కానీ హీ వాజ్ హ్యాపీ అబౌట్ దెమ్, బట్ ఈజ్ నాట్ అప్రిషియేటింగ్ దెమ్. నేను మిమ్మల్ని మెచ్చనో అన్నాడు, అంతే. క్లియర్గా చెప్పాడు అదే మాట, నేను మెచ్చనో. బికాస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్. నువ్వు చేసిన దానికంటే అత్యధికంగా నీలో నుంచి ప్రవీణతను, గ్రేట్నెస్ తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఎంత స్క్వీజ్ చేస్తే అంత జ్యూస్ వస్తుంది, అంత స్ట్రాంగ్ అవుతావు. అందుకనే దేవుడు నిన్ను మరల ఇంకా ఎంత చేసినా ఎంత చేసినా అంటారు చూసారా. అది ఎందుకంటే నీలో నుంచి ద బెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ అవుట్కమ్ వచ్చేటట్టుగా.